வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் செந்நிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரசிறை பாரீரிரண்டு மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇంబురువరెంబావాయ్. ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును. బ్రహ్మ రుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణ చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు. వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టును తామరపూసల మాలలను ధరించిన పెరియాళ్లార్ల విష్ణు చిత్తుల పుత్రిక అయిన గోదాదేవి అనగా ఆండాళ్ తల్లి సాయించింది. ఇది గోపికలు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతవలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల స్త్రీయ పతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదారంగనాథుల అవ్యాజ్య కృపచే ఈ తిరుప్పావై ద్రావిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంబూలాలు ఘటిస్తున్నాడు. శ్రీ సూక్తి మాలిక సంపూర్ణం. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ మాలిక. ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన మాలిక. ఎన్నడో ద్వాపరయుగంలో రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాళ్ తల్లి కలియుగంలో నాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి. అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వలన అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి ఇతరులచే అనుసరింపచేసి మార్గదర్శకురాలై ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటి వారలను తరింపచేయ సమకట్టి తల్లి మనకును గ్రహించినది వ్రతాన్ని. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుసరించి మనము తరిద్దాం. అమ్మ రుణాన్ని తీర్చుకుందాం. శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం.